నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. సీజనల్ వ్యాధులపై ఆశా కార్యకర్తలకు ఆర్మూర్ తహసీల్దార్ గజానన్ సూచనలు, సలహాలు. తెలంగాణలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాజ్యసభలో కేఆర్ సురేష్ రెడ్డి ప్రసంగం. మెండోరా మండలం పోచంపాడ్లోని భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు బాలకృష్ణమూర్తి పదవి విరమణ మహోత్సవం. జక్రన్పల్లి నల్లగుట్ట తాండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు. బంజారా దేవతలకు గిరిజనుల పూజలు. మామిడిపల్లిలో క్షత్రియ మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండగ. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేయాలని ఆర్మూర్ తహసీల్దార్ గజానన్ ఆశా కార్యకర్తలకు సూచించారు. ఆర్మూర్ మండలంలోని మంతిని గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆశా కార్యకర్తలతో ఆయన సమావేశాన్ని నిర్వహించి తగిన సలహాలు, సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలని తెలిపారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. గ్రామంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లోటస్ పాఠశాలలో దత్తసాయి అడ్వాన్స్డ్ డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత డెంటల్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ భారత్, డాక్టర్ నిఖితా భారత్లు విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు చేశారు. డాక్టర్ నవీన్ భారత్ మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం సరిగ్గా బ్రష్ చేసుకోవాలని, ఎటువంటి దంత సమస్యలు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ అంబిక మాట్లాడుతూ తమ పాఠశాలలో క్యాంపును నిర్వహించినందుకు గాను వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. We conducted camp in the Lotus Smart School to bring awareness in the children's dental health awareness, so that the children should brush daily 2 times and they should not take sweets and chocolates in the evening. After every meal they have to brush, they have to gargle properly so that they can control our tooth caries and they can maintain the good oral hygiene. Thank you. రోజు మా లోటస్ పాఠశాలలో విద్యార్థులందరికీ ఫ్రీ డెంటల్ చెకప్ నిర్వహించడం జరిగింది. పిల్లలు తమ పళ్ళను ఎలా సంరక్షణ చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, తర్వాత మనం చాక్లెట్స్ తినవద్దా, దానిపైన మనకు దత్తసాయి డెంటల్ డాక్టర్ నవీన్ గారు అండ్ డాక్టర్ నిఖితా గారు వచ్చి వాళ్ళపైన అవగాహన ఇవ్వడం జరిగింది మన లోటస్ స్మార్ట్ స్కూల్. గ్రామ దేవతల ఆలయాలలో హలాల్ను నిషేధిస్తూ ఆర్మూర్ సర్వసమాజ్ ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హిందూ వాహిని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సర్వసమాజ్ అధ్యక్షుడు ఆకుల రాజును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ సర్వసమాజ్ను ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో హలాల్ నిషేధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని సభ్యులు విజయ్, శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్, రవినాథ్, ఒడ్డెన్న, రవి, ధనుంజయ్, మోహన్ తదితరులు ఉన్నారు. హిందువులే తప్ప ఎవరు కూడా వేరే అన్య మతస్థులు ఎవరు కూడా హలాల్ చేయవద్దనే నిర్ణయం సర్వసమాజ్ తీసుకోవడం జరిగింది. కనుక ప్రత్యేకంగా హిందూ వాహిని కమిటీ తరఫున సర్వసమాజ్ కమిటీ సభ్యులకు మరియు అట్లాగే సర్వసమాజ్ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ మాకు చిన్న సత్కారంగా వారికి సన్మానం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా హిందుత్వవాదాన్ని బలంగా తీసుకెళ్లాలని ఆర్మూర్ సర్వసమాజ్ గారిని కోరుతా ఉన్నాం. మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలోని ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ 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 భవానీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు బాలకృష్ణమూర్తి పదవి విరమణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణమూర్తి, సువర్ణ దంపతులను విరమణ మహోత్సవం సందర్భంగా పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈవోలు వేణు, రవీందర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల అర్చక ఉద్యోగుల అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి సురేందర్ హాజరయ్యారు. బాలకృష్ణమూర్తి చేసిన సేవలను వారు కొనియాడారు. 1987 నుండి తన తండ్రి భైరప్ప నారాయణ 2007 వరకు ఆలయంలో అర్చకులుగా విధులు నిర్వహించారని బాలకృష్ణమూర్తి మనోహర్ పంతులు తెలిపారు. అనంతరం 2007 నుంచి శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో 2024 జూలై 31
వరకు తాను దేవాలయంలో అర్చకునిగా సేవలు చేశానని పేర్కొన్నారు. తనకు స్వామివారి సేవ చేసుకునే అవకాశం రావటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, భక్తులు తదితరులు ఉన్నారు. ప్రాజెక్టు గంగా భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో 1987 నుంచి మా నాన్నగారి తర్వాత 2007 నుండి నేను పూజాధికారులు నిర్వహిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, దేవాదాయ శాఖ అధికారులు అందరి సహకారంతో దేవాలయం అభివృద్ధి చేశాము. నాకు ఎటువంటి ఇబ్బందులు కలిగించలేదు. 30 సంవత్సరాలుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులుగా సేవలు చేస్తూ ఈరోజు పదవి విరమణ ఇస్తున్న బాలకృష్ణమూర్తి గారు, ఎలియస్ మనోహర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ శ్రీరామ్ సాగర్ ప్రజల తరపున వారి అభివృద్ధి కాంక్షిస్తూ సదాసేవలు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ఆందోళనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మానసిక వైద్యులు డాక్టర్ రవితేజ, జిల్లా ఆరోగ్య విద్యా బోధకురాలు స్వామి సులోచన మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కనక మహాలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, లెక్చరర్లు గంగాధర్, దేవరాం, వెంకటేష్, స్వాతి, విద్యార్థులు తదితరులు ఉన్నారు. సదస్సు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే సీజనల్ డిసీజెస్ గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. వర్షాకాలంలో వచ్చే వర్షాల వల్ల, మరి నీటి నిల్వల వల్ల వాటిలో దోమలు అనేవి బ్రీడ్ అయ్యి వాటి కాటు ద్వారా ఈ యొక్క దోమల ద్వారా వచ్చే వ్యాధులు, ముఖ్యంగా డెంగ్యూ, చికెన్ గున్యా, తర్వాత మెదడుబాబు అనేవి ఏడీస్ ఈజిప్ట్ దోమ వల్ల వస్తున్నాయి. కనుక అవన్నీ రాకుండా ఇంట్లో కానీ చుట్టుప్రక్కల కానీ నిల్వ నీరు లేకుండా చూసుకోవడము, ప్రతి శుక్రవారము ఇంటి పరిసరాల్లో ఉన్న ఏదైతే గృహావసరాలకు ఉన్న ఏవైతే నీటి పాత్రలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఎంటీ చేసేసి ఒక 2 గంటలు శుభ్రంగా కడిగి 2 గంటలు ఎండలో పెట్టిన తర్వాత తిరిగి నీటితో నింపుకోమని, దోమతెరలు వాడుకోమని, ఫుల్గా ఉన్న దుస్తులు, చేతులు కానీ కాళ్ళు కానీ కవర్ అయ్యేలాగా బట్టలు వేసుకోమని, దోమతెరలు వాడమని ఇలాంటి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. రవితేజ, ఎండి సైకియాట్రిస్ట్ ఫ్రమ్ నిజామాబాద్ గావి జనరల్ హాస్పిటల్ అండ్ ఫ్రమ్ కలెక్టరేట్. ఆయన వచ్చి పిల్లలకి స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి చాలా చక్కగా అవగాహన కల్పించి పిల్లలకు అర్థమయ్యే విధంగా వాళ్ళు తిరిగి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ మంచిగా అవగాహన చేస్తున్నారు. తర్వాత మేడం స్వామి సులోచన గారు పిల్లలు అంటే ఈ టీనేజ్ అడాల్సెంట్ ఏజ్లో పిల్లలు ఎలా ఉండాలి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి చిన్న విషయం కూడా క్షుణ్ణంగా వివరిస్తూ వాళ్ళకి మంచి అవగాహన కల్పించారు. ఐ థ్యాంక్ దెమ్ బోత్. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో రోటరీ క్లబ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన తిథి భోజన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షుడు రజనీష్ కిరాడ్ మాట్లాడుతూ తిథి భోజన్ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. పెళ్లి రోజు, పుట్టినరోజు వేడుకలలో భాగంగా విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేయవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య, రోటరీ కార్యదర్శి ఆనంద్, సభ్యులు పుష్పాకర్ రావు, చరణ్ రెడ్డి, లింబాద్రి గౌడ్, కాందే సత్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతే గ్రామానికి 235 జతల షూలను ఎస్బీఐ మేనేజర్ ఇసపల్లి రవి వితరణ చేశారు. గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి ఎస్బీఐ కామారెడ్డి బ్రాంచ్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న ఇసపల్లి రవిని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం అడగగానే షూ వితరణ చేస్తానని ఒప్పుకొని పంపించడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయులు వైద్య గణేష్ తెలిపారు. ఈ షూ వితరణ కార్యక్రమాన్ని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డోల రాజేశ్వర్ మేనేజర్ యొక్క మిత్ర బృందం చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు అందజేయడం జరిగిందని తెలిపారు. అడగగానే విద్యార్థులకు షూలను కొని పంపిణీ చేసిన ఎస్బీఐ కామారెడ్డి మేనేజర్ ఇసపల్లి రవికి పాఠశాల తరపున విద్యార్థుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వైద్య గణేష్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డొల్ల రాజేశ్వర్, రత్నయ్య, శ్రావణశ్రీ, కవిత, పీడి, మంచిర్యాల సురేష్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అందించాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు పిల్లలందరూ కూడా షూస్ వితరణ చేయడం జరిగింది.
వారి పెద్ద మనసుకు మన గ్రామస్తుల అందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి తరఫున మన గ్రామస్తుల అందరి తరఫున మన అలా పెద్ద మనసు తీసుకొని మన ఊరికి వచ్చేసినందుకు మనకు వితరణ చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. బాల్కొండ మండల కేంద్రంలో జమా మసీద్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులను ఉద్దేశించి హెడ్ కానిస్టేబుల్ జయవంతరావు మాట్లాడుతూ యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సెల్ ఫోన్లో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ మాయ మాటలు చెప్పి మీ ఖాతాల నుండి డబ్బులు మాయం చేస్తున్నారని, ఇటువంటి రాంగ్ కాల్స్ వస్తే ఎవరూ కూడా లిఫ్ట్ చేయవద్దని అన్నారు. SBI నెంబర్ నుండి ఎక్కువ శాతం ఫోన్లు వస్తున్నాయని, అటువంటి నెంబర్లను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. పై చదువుల కోసం విద్యార్థులు వేరే ప్రాంతాలకు వెళ్లిన వారిని టార్గెట్ చేస్తూ వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కొడుకు గంజాయిలో పట్టుబడ్డాడని బెదిరించి డబ్బులను వసూలు చేస్తున్నారని, అటువంటి ఫోన్లు వచ్చిన వెంటనే అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గ్రామంలో ఎవరైనా అమాయకంగా తిరిగే వారిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సదానంద్, ప్రశాంత్, నరేష్ తదితరులు ఉన్నారు. జగ్రన్పల్లి మండలంలోని నల్లగుట్ట తాండాల్లో తీజ్ ఉత్సవాలు తాండావాసులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాండాలోని యువతులు గోధుమ మొలకల బుట్టలతోని వరి మొలకల బుట్టలతో ఆలయం వరకు ర్యాలీగా వచ్చి వనదేవతలను మరియు బంజారా దేవతలను ఘనంగా పూజించి నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు మంచిగా పండి ఆయుర ఆరోగ్యాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ దేవతలకు పూజలు చేసి అనంతరం గ్రామ ప్రధాన వీధులలో నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. డొంకేశ్వర్ మండలంలో విధులు నిర్వహిస్తూ దర్పల్లి మండలానికి బదిలీ అయిన ఆర్ఐ రాజేశ్వర్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్ఐ రాజేశ్వర్ మాట్లాడుతూ తమకు తోటి ఉద్యోగులతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ తమతో పనిచేసిన అనుభవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటరమణ, సర్వేయర్ కిషన్ నాయక్, జూనియర్ అసిస్టెంట్లు సాయన్న, రాజు, ముత్తెన్న, రికార్డ్ అసిస్టెంట్ రంజిత్, విఆర్ఏలు రవి, రజిత తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నందిపేట మండలంలో గత 2019 నుంచి అందరితోని చాలా ఆప్యాయత ఉంటూ ఇటు అధికారుల మన్ననలు, రాజకీయ నాయకుల మన్ననలు అందరి పొంది ఈరోజు ఆ నుండి ట్రాన్స్ఫర్ వెళ్తున్నందుకు ఒక విధంగా చాలా బాధగా ఉంది. మనం ఫోన్ చేస్తే సార్ నేను వచ్చేసిన సార్ అండి. చాలా సందర్భాల్లో నేను ఏదైనా వర్క్ విషయంలో ఫోన్ చేస్తే సార్ నేను ఆఫీస్లో ఉన్నానని అతని వర్క్ మనం చేసి పెట్టడంలో ముందుంటే మనం 100% మనం రెవెన్యూ ఉద్యోగిగా ఒక అప్లికెంట్ని మనం అరే అయ్యా నీది ఇది అవుతుంది, ఈ ప్రాబ్లం ఉంది, ఇది కాదు, రెండే విషయాలు చెప్పాలి కానీ రేపురా మాపురా అనేది ఆ ధోరణి మాత్రం అతనిలో కనిపించేది. ఏదన్నా ఉంటే క్లియర్గా ఉంటే సార్ ఇది ఉంది చేయొచ్చు సార్ అని చెప్పేసి. ఎందుకంటే నేను నవంబర్ 2019 సార్ అరైకి రావడం 3 సంవత్సరాలు నందిపేటలో వీళ్ళందరూ కూడా ఉమ్మడి మండలంలో అందరితో కలిసి పనిచేసినాం సార్. ఫస్ట్ అక్కడ ఆర్ఐ కూడా లేకుండే ఉమ్మడి నందిపేట మండలంలో 32 రెవెన్యూ గ్రామాలు సార్. 32 రెవెన్యూ గ్రామాల్లో ఉంటే ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో క్షత్రియ మహిళా మండలి ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ మహిళలు బోనాలు ఎత్తుకొని గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళా న్యాయవాది కౌన్సిలర్ కాందే సంగీత, క్షత్రియ సమాజ్ మహిళా కమిటీ సభ్యులు, మామిడిపల్లి క్షత్రియ సమాజ్ సభ్యులు తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ను సిబిఐ కోర్టు తిరస్కరించి రిమాండ్ను పొడిగించింది. న్యూఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టు చేసిన కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ను ట్రయల్ కోర్టు మరోసారి పొడిగించింది. ఆగస్టు 13 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను ఈ ఏడాది మార్చి 16న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ కేసులో ఇవాల్టితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో అధికారులు వర్చువల్గా ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు విచారణ కీలక దశలో ఉందని, ఈ సమయంలో కవిత కస్టడీని పొడిగించాలని ఈడీ తరపు లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవితకు మరో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్బీవీఆర్ఆర్ సొసైటీలో సొసైటీ సభ్యులు వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
నగరంలోని ముబారక్ నగర్లో గల ఆర్బీవీఆర్ఆర్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో పలు రకాల మొక్కలను సొసైటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల సమక్షంలో నాటారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించుటలో ప్రధానమైన పాత్ర మొక్కలు నాటడమని, నాటిన మొక్కలను సంరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. కాలుష్యాన్ని తగ్గించి ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలంటే ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్క నాటి పర్యావరణాన్ని రక్షించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్, హాస్టల్ కమిటీ చైర్మన్, ఉమెన్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, కార్యనిర్వాహక సభ్యులు, విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆర్బీవీఆర్ఆర్ స్కూల్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడ మా స్కూల్ ఆవరణలో, ఈ స్కూల్ ప్రిమిసెస్లో ఈ విశాలమైన మా గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్ విశాలమైన గ్రౌండ్లో ప్లాంటేషన్ చేయడం జరిగింది. వివిధ రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు మేము ప్లాంటింగ్ చేయడం, పిల్లలతో సహా ప్లాంటింగ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము మేము వృక్షో రక్షిత అన్నట్లు మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ప్లాంటేషన్ చేస్తుంటాం. ప్రతి సంవత్సరము ఇక్కడ మొక్కలను పెంచడం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారిని రాజీనామా చేసి ఎందుకు తీసుకోలేదని, ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్లో గెలిచి బారాసలోకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డితో ఇప్పించారని ఎద్దేవా చేశారు. బారాస వాళ్ళు రాజీనామా చేయించి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు తనను టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని ఓ అక్కగా కాంగ్రెస్లోకి సంతోషంగా ఆహ్వానించినట్లు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి నాపై ఎందుకు కక్ష? ఆ రోజు పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఆశాకిరణం అవుతావని చెప్పాను, సీఎం అవుతావని కూడా చెప్పాను, మనస్ఫూర్తిగా ఆశీర్వదించానని తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సబితక్క నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవం. సబిత సభలో ప్రస్తావించారు కాబట్టే అప్పుడు జరిగిన పరిణామాలు సభలో చెప్పాలి. 2019లో మల్కాజ్గిరిలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే అండగా ఉంటానని సబితక్క మాట ఇచ్చారు. కాంగ్రెస్ నన్ను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆమె బారాసలో చేరారు. అధికారం కోసం కాంగ్రెస్ను వదిలి బారాసలో చేరి మంత్రి పదవి తీసుకున్నారు. తమ్ముడిగా నన్ను మోసం చేశారు కాబట్టే ఆమెను నమ్మవద్దని కేటీఆర్కు చెప్పా. మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే గెలిపించే బాధ్యత నాదే అని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. నేను చెప్పింది నిజమో కాదో సబితక్క గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పాలని రేవంత్ చెప్పారు. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ ఏర్పడ్డ నూతన తెలంగాణలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయకపోవడం, ఇంకా రాష్ట్రాన్ని వెనుకబడ్డ రాష్ట్రంగా చూడటం దారుణమని రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని రాజ్యసభలో బడ్జెట్పై జరిగిన చర్చలో మంగళవారం రాత్రి కేఆర్ సురేష్ రెడ్డి మాట్లాడారు. బడ్జెట్లో చర్చ సందర్భంగా సభ్యులంతా ఆంధ్రప్రదేశ్, బీహార్ గురించే మాట్లాడుతున్నారన్నారు. ఏపీ విభజన చట్టానికి మూలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే అని సురేష్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక 60 ఏళ్ల తెలంగాణ ప్రాంత ప్రజల పోరాటం ఉందని, వందల మంది విద్యార్థుల ఆత్మార్పణం చేసినట్లు వివరించారు. తెలంగాణ కోసం 1969లో జరిగిన ఉద్యమం పోలీసు కాల్పులతో హింసాత్మకంగా సాగితే 2001 నుంచి కేసీఆర్ నేతృత్వంలో శాంతియుత పోరాటాలు చేసి ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో గొప్ప మైలురాయిగా నిలిచిందన్నారు. విభజన చట్టంలో చెప్పినట్లు ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయలేదని, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వలేదన్నారు. 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయలేదని, బీహార్లో వరదలు వచ్చినట్లు తెలంగాణలో కరువు వస్తుందని సురేష్ రెడ్డి అన్నారు. ఇక్కడ భూభాగం ఎత్తులో ఉంటే నీళ్లు కిందివైపు ఉన్నాయని, అందుకోసం ప్రజల జీవన మనుగడకు ఎత్తిపోతల పథకాలు కావాలన్నారు. వాటిని ఏఐబీపీ కింద చేర్చి నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ బీఆర్ఎస్ పక్షనేత కేఆర్ సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు, రైతులకు, మహిళలకు బడ్జెట్లో ఆశాజనకంగా కేటాయింపులు ఇవ్వడం పట్ల కేఆర్ సురేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో మాజీ ఎమ్మెల్యే డి శ్రీనివాస్ సంతాప సభను నిర్వహించారు. నగరంలోని ప్రగతి నగర్లో గల మాజీ మంత్రి డి శ్రీనివాస్ సంతాప సభ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మున్నూరు కాపు పెద్దలు రామర్తి గంగాధర్, దారం సాయిలు, ఆకుల రాజేశ్వర్, కౌడపు శరత్, ఆది ప్రవీణ్, తోట రాజశేఖర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డి శ్రీనివాస్ చిత్రపటం వద్ద ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్గా మంత్రి డి శ్రీనివాస్ ఓ వెలుగు వెలిగారన్నారు. మున్నూరు కాపు కులస్తుల అభివృద్ధికి ఎంతో పాటుపడిన మహనీయుడు డి శ్రీనివాస్ అని వారు కొనియాడారు. డి శ్రీనివాస్ మృతి మున్నూరు కాపు సామాజిక వర్గానికి, రాష్ట్రానికి తీరని లోటన్నారు. ఎప్పటికీ మీరు చూపిన ఆశయాల అర్థంలోనే మసుకుంటామని
సభాముఖంగా ముందున్న అందరినీ తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బడ్జెట్పై ప్రముఖ వ్యాపారవేత్త సూర్యరాజ్ ప్రసంగించారు. బుధవారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నాయకులు ఈవీఎల్ నారాయణ అధ్యక్షతన జరిగిన కేంద్ర బడ్జెట్ మధ్యతరగతిపై ప్రభావం సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకా వారు మాట్లాడుతూ ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య పెరుగుతూ దేశ ఆర్థికంలో 19% వాటా ఉందని, అదే పరిస్థితుల్లో కార్పొరేట్ల చెల్లించే పన్ను 17% వాటా ఉందని, ప్రభుత్వ విధానాల మూలంగా కోట్లు సంపాదించి పన్ను చెల్లించగలిగిన వారికి రాయితీలు, బడుగు బలహీన వర్గాల వారికి, మధ్యతరగతి వారి నుండి మాత్రం ముక్కుపిండి పన్నుల పేర వసూలు చేస్తున్నారని, క్యాపిటల్ గెయిన్స్ పైన కూడా పన్ను పెంచారని, కోట్లు రుణాలు తీసుకొని బ్యాంకులను మోసం చేసి దర్జాగా తిరుగుతున్న వారి వద్ద నుండి రూపాయి వసూలు చేయలేదని, రూపాయి వసూలు చేయలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. ఈ బడ్జెట్లో రైతులు, కార్మికులకు మొండి చేయి చూపించిందని, మహిళోద్ధరణ గురించి మాట్లాడేవారు 1 కోటి మంది పనిచేస్తున్న స్కీమ్ వర్కర్ల గురించి ఊసేలేదని, 40 సంవత్సరాల పాటు ప్రజల కోసం ప్రభుత్వంలో పనిచేసిన ఈపీఎస్ పెన్షనర్లకు నెలకు 2,000 రూపాయలు వస్తున్నా వారి పెన్షన్ను మాత్రం రూపాయి కూడా పెంచలేదని, అలాంటి వారు 60 లక్షల మంది పైగా ఉన్నారని, 1% కూడా అంబానీ, ఆదాని లాంటి వారి ప్రయోజనాల కోసం ఈ బడ్జెట్ రూపొందించిందని అన్నారు. భారతదేశం నేడు 1,68,00,00,000 కోట్ల అప్పుల్లో ఉందని, ఈ డబ్బు ఎవరి కోసం ఖర్చు పెట్టిందని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సెమినార్లో ఉద్యోగ జిల్లా నాయకులు శ్రీధర్, సిర్ప హనుమాన్లు, మధుసూదన్ హుస్సేన్, రామ్మోహన్ రావు, ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్కి ఏమైనా కన్సెషన్ ఇచ్చారా? ఇవ్వలేదు. పోనీ ఆల్రెడీ తీసేసిన కన్సెషన్ సీనియర్ సిటిజన్స్కి రైల్వేస్లోనో ఇంకో దగ్గర మనకున్న రాయితీని సీనియర్ సిటిజన్స్గా అది ఏమైనా పునరుద్ధరించారా? రిస్టోర్ చేశారా? కానీ ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడు దాన్ని డైరెక్షనే మారుస్తున్నారు. మీరు ఇప్పుడు చూడండి, అంటే మనం ఎక్కువ మంది మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయం, అరకు ఇచ్చేస్తాం. అది 100, 500, 1000 ఎంత అవుతుందా మన ఫారం 16 ఇస్తాం, డబ్బులు ఇచ్చేస్తాం. తర్వాత ఆయన ఎకనాలజ్మెంట్ ఇస్తాడు, అది ఒకటి దాస్తాం. కానీ ఇప్పుడు 2 రకాలు వచ్చాయి గత 5 ఏళ్ళ నుంచి. ఏంటి 2 రకాలు? ఓల్డ్ రెజీమా, న్యూ రెజీమా. ఓల్డ్ రెజీమా, న్యూ రెజీమా. అసలు ఈ రెండేంటి? అసలు బీజేపీ వాళ్ళు 2014లో పెట్టిన మేనిఫెస్టో ఏంటి? అసలు స్ట్రైట్ అవే 5 లక్షల వరకు మేము ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చెయ్యం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీజనల్ వ్యాధులపై ఆశా కార్యకర్తలకు ఆర్మూర్ తహసీల్దార్ గజానన్ సూచనలు, సలహాలు. తెలంగాణలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాజ్యసభలో కేఆర్ సురేష్ రెడ్డి ప్రసంగం. మెండోరా మండలం పోచంపాడ్లోని భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు బాలకృష్ణమూర్తి పదవి విరమణ మహోత్సవం. జక్రన్పల్లి నల్లగుట్ట తాండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు. బంజారా దేవతలకు గిరిజనుల పూజలు. మామిడిపల్లిలో క్షత్రియ మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండగ. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.